హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము గోయల్ టెక్స్టైల్స్ ముందు ఉన్న ఫ్లైట్ ప్యారడైజ్ అనే ఫ్లైట్ రెస్టారెంట్కి వస్తున్నాము. ఇది మన హైదరాబాద్లోనే ఫస్ట్ టైం ఓపెన్ చేశారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒక్కసారి మీరు చూడండి, ఫ్లైట్ ప్యారడైజ్ ద మల్టీ కజిన్ అండ్ రెస్టారెంట్. సో మనం వెళ్తున్నాము ఈరోజు, ఫ్లైట్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మీరు కూడా అలానే చూస్తూ ఉండండి, అస్సలు బోర్ అనేది ఉండదు. చిన్న పిల్లలకు, ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకు చాలా ఎంటర్టైనింగ్గా ఒక రియల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళ యాంబియన్స్ కూడా సేమ్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ సీటింగ్ ఏరియా, వెయిటింగ్, మనం వెళ్ళగానే ఒక రియల్ ఫ్లైట్ని మనం ఫీల్ అవుతాము. ఒక్కసారి మీరు వ్యూ అనేది చూడండి, ఎలా రియల్ ఫ్లైట్ అయితే ఉంటుందో అలానే మనము ఇక్కడ ఫీల్ అవుతామో అలానే ఉంది. ఇలా రియల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఒక వ్యూ అనేది మీకు పోస్టర్స్ ఉంటారో వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ యాంబియన్స్ కూడా అలానే ఉంది. వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు. వీళ్ళే ఎయిర్ హోస్టర్స్ అన్నమాట. సో ఎయిర్ హోస్టర్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మనకి ఫ్లైట్కి వెళ్ళగానే రియల్ ఫ్లైట్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక్కసారి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మీరు చూడండి, చాలా నీట్గా ఉంది. వీళ్ళ కుకింగ్ అయినా, వీళ్ళ ఏదొక యాంబియన్స్ అయినా. అయితే మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి వీడియో అనేది చాలా నీట్గా మీకు చూపెడుతున్నాను. సో ఇది ముందు వెళ్ళగానే వీళ్ళు ఇక్కడ బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారండి. అది ఎలా ఉందంటే, ఇలా బోర్డింగ్ పాస్ ఇవ్వగానే హైదరాబాద్ టు లండన్ ఫ్లైట్ అనేది మనకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు. అది తీసుకొని వాళ్ళు ఎలా అయితే ఎయిర్ హోస్టర్స్ మనని లోపలికి ఎలా తీసుకెళ్తారో అలానే వాళ్ళు తీసుకెళ్తారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు రియల్ ఫ్లైట్ ఎక్కామా అనే ఫీల్లో ఉంది. చాలా మంచిగా ఉంది. ఫ్లైట్ ప్యారడైజ్, ఈ ఫ్లైట్ పేరు ఫ్లైట్ ప్యారడైజ్. ఒక్కసారి చూడండి, వాళ్ళు కూర్చోగానే వాటర్ అనేది ఇచ్చారు. మా పాప అనేది తీసుకుంటున్నారు. చాలామంది వీడియోని ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఈ ఫ్లైట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని, ఫ్యామిలీస్ తీసుకొస్తున్నాయి. మేము 31st నైట్ అంటే 31st రోజు వెళ్ళాము. ఒక్కసారి ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనము చేసి కూడా అలానే ఫీల్ అవ్వచ్చు. అది చాలా బాగా నచ్చింది. నేను ఫ్లైట్ ఆపరేటింగ్ కూడా చేశాను. ఒక్కసారి చూడండి. అయితే ఇది హైదరాబాద్లోనే ఫస్ట్ ఇక్కడనే లాంచ్ చేశారు కాబట్టి చాలా క్రౌడ్ అనేది ఉంది. ఈవినింగ్ ఉండలేదు. సో ఫ్లైట్ హైదరాబాద్ టు లండన్ వెళ్తుందన్నమాట. నాకైతే రియల్గా మనం ఫ్లైట్ ఎక్కామా అన్నట్టు ఉంది. చిన్నపిల్లల్ని మాత్రం చాలా తీసుకొస్తున్నారు. ఇది ఫ్లైట్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అది మొత్తము వ్యూ అనేది నేను మీకు చూపెడుతున్నాను. చాలా బాగుంది. వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. రియల్ ఫ్లైట్ ఎక్కకపోయినా ఇది ఎక్కితే మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో మా పాప కూడా అక్కడ ఆడుకుంటుంది. అయితే ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ స్టార్టర్స్ మాత్రం చాలా బాగున్నవి. బట్ మేము తీసుకున్న దాంట్లో స్టార్టర్స్ కాకుండా కర్రీస్ మాత్రం క్వాంటిటీ అనేది తక్కువ ఉంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కొంచెం ఎక్స్పెన్సివే ఉంది, కానీ ఈ ప్లేస్కి వర్త్ అని చెప్పవచ్చు. టేస్ట్ని బట్టి టేస్ట్ ఓకే, వర్త్ అని చెప్పొచ్చు. మనం అంత రేట్ కూడా పెట్టవచ్చు. ఒక్కసారి చూడండి, విండోస్ అయినా, వాళ్ళు తీసుకునే లైటింగ్ అయినా, రియల్ ఫ్లైట్లో ఉన్నామా అనే ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. సర్వింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఇలా వెళ్ళగానే మా పాపతోని కొంచెం టైం స్పెండ్ చేశాము. మాకు చాలా బాగా అనిపించింది. అయితే చిన్నగా ఉన్న ఫ్లైట్, ఆ ఏరియా చిన్నగా ఉన్నా కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన మూమెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో నేను కొంచెం ఫ్లైట్ ఆపరేట్ చేసినట్టు కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఎక్కడో కళ్యాణ్ జ్యువెలర్స్ మన చైతన్య దగ్గరలోనే. ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడిప్పుడే ఈ రెస్టారెంట్ అనేది రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి చాలా క్రౌడ్ అనేది ఉంది. అయితే రెస్టారెంట్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో వెళ్ళే వాళ్ళు మాత్రం ఈవినింగ్ 3 to 4 మధ్యన వెళ్ళండి. అప్పుడు మనకి కొంచెం టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. అదే కొంచెం లేట్ వెళ్తే ఫ్యామిలీస్ అనేవి ఎక్కువ వస్తున్నవి, పిల్లలు ఫ్యామిలీని ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఇది అండి ఇవాల్టి వీడియో. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది. నేను రియల్గా పర్సనల్గా చెప్తున్నాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే మనం పెట్టిన మనకి వర్తబుల్ ప్లేస్కి వెళ్తే ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇవాళ మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నాము.
చిన్న ఎంజాయ్మెంట్ అయినా లైఫ్లో ఒక బిగ్ మూమెంట్ అని అంటారు కదా, అది అనిపించింది. చిన్నపిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే చాలా మందిని చూశాను, పిల్లలైతే ఆ ప్లేస్ నుండి కూడా కదలట్లేదు, అలా ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఒక బాబు కూడా అలానే ఏడుస్తున్నాను నేను రానని, అంత బాగుందంటే మీరు చూడండి. ఇది ఫ్లైట్ లోపల అన్నమాట. ఫ్లైట్ లోపల ఎలా అయితే ఉంటుందో ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అలానే చేస్తారు. ఒకసారి మీరు చూడండి. అండ్ మా పాప కూడా కొంచెం టైం స్పెండ్ చేసింది. తనకు కూడా కొంచెం తెలియాలి కదా, మేము అక్కడ కూర్చోబెడితే తను ఫోన్ మాట్లాడినట్టు ఇలా కొంచెం ఆడుకున్నదన్నమాట. సో చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలకు మనం ఇప్పటి నుండే అన్నీ చూపెడుతుంటే వాళ్ళకు కొంచెం గుర్తొస్తుంది కదా పెద్దగా అయ్యాక ఈ ప్లేస్కి వెళ్ళామనే ఉద్దేశంతో. అయితే మేము వెళ్ళినప్పుడు ఎంత క్రౌడ్ తక్కువ ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను, మీరు ఒక్కసారి చూడండి. క్రౌడ్ అనేది ఎంత ఉందో, ఆల్రెడీ వెయిటింగ్ ఏరియాలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో చూడండి ఎంత క్రౌడ్ ఉంది అని. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది. ఈ రెస్టారెంట్కి చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి, దట్టు 31st కాబట్టి ఇంకా క్రౌడ్ ఉంది. సో మా పాప ఆడుతుంది చూడండి. అయితే లాస్ట్లో కొన్ని క్లిప్స్ అనేవి నేను యాడ్ చేశాను. అయితే మనము ఆ క్లిప్స్ మీరు చూస్తే అనుకుంటారు రియల్ ఫ్లైట్లో వీళ్ళు ఉన్నారా అని అనుకుంటారు, అంత బాగా వచ్చాయి క్లిప్స్. సో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రియల్ ఫ్లైట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ రెస్టారెంట్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఇదేం ప్రమోషన్స్ కాదు, అసలు మేము జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము. మేము చెప్తున్నాము, అసలు మాకు ప్రమోషనే లేదు, ఎందుకంటే మాకు దగ్గరలో ఓపెన్ అయిందని వెళ్ళాము అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్. తీరొక ముచ్చట మంచి అప్డేట్స్ కోసం అలానే వెయిట్ చేస్తూ ఉండండి.